పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. మరోసారి దేశంలో పునర్విభజనకు సవాలు, నియోజకవర్గాల పెంపుతో కొత్త చిక్కులు, దేశవ్యాప్తంగా సీట్ల పెంపుపై కసరత్తు, తెరపైకి కీలక సవాళ్లు. చిన్న రాష్ట్రాల పరిస్థితి, దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందా? భారత ప్రజాస్వామ్య వ్యవస్థలో మరో భారీ మార్పునకు రంగం సిద్ధమవుతుంది. 2026లో నియోజకవర్గాల పునర్విభజన చేపట్టేందుకు కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది. జనాభా పెరుగుదలకు అనుగుణంగా ఎంపీ, ఎమ్మెల్యే సీట్ల సంఖ్యను పెంచాలన్నదే ప్రధాన ప్రతిపాదన. సుమారు 50% మేర స్థానాలను పెంచాలని కేంద్రం భావిస్తుంది. ఇది వినడానికి బాగున్నా దీని వెనుక అనేక పాలనాపరమైన రాజకీయ చిక్కులు ఉన్నాయనే వాదన వినిపిస్తుంది. అమెరికా, ఇంగ్లాండ్ వంటి అభివృద్ధి చెందిన దేశాలు కూడా ప్రతినిధుల సంఖ్యను పెంచేందుకు ఎందుకు వెనకాడుతున్నాయో ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. పునర్విభజన వల్ల తలెత్తే అతిపెద్ద సవాల్ జనాభా నియంత్రణ. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కేరళ వంటి దక్షిణాది రాష్ట్రాలు దశాబ్దాలుగా జనాభా నియంత్రణను సమర్థవంతంగా అమలు చేశాయి. కేంద్ర ప్రభుత్వ సూచనలు పాటించి మంచి ఫలితాలు సాధించాయి. అయితే ఇప్పుడు జనాభా ప్రతిపాదన సీట్లు పెంచితే ఈ రాష్ట్రాలకు నష్టం చేకూరుతుంది. జనాభా నియంత్రణలో విఫలమైన ఉత్తరాది రాష్ట్రాలకు ఎక్కువ సీట్లు లభిస్తాయి. ఇది మంచి పనితీరు కనబరిచిన రాష్ట్రాలకు శిక్ష వేయడమే అవుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. పార్లమెంట్లో దక్షిణాది రాష్ట్రాల వాణి బలహీనపడే ప్రమాదం ఉంది. రాష్ట్రాల మధ్య ఉన్న సమానత్వానికి ఈ నిర్ణయం విఘాతం కలిగించవచ్చు. ఇప్పటికే ఉత్తరప్రదేశ్ వంటి పెద్ద రాష్ట్రాలకు పార్లమెంట్లో అధిక ప్రాధాన్యత ఉంటుంది. సీట్ల పెంపు తర్వాత ఈ అంతరం మరింత పెరుగుతుంది. ఉదాహరణకు యూపీకి, తమిళనాడుకు మధ్య ఉన్న ఎంపీల సంఖ్య తేడా ఇప్పుడున్న దానికంటే రెట్టింపయ్యే అవకాశం ఉంది. ఇది అన్ని రాష్ట్రాలు సమానమే అన్న సమాఖ్య స్ఫూర్తిని దెబ్బతీస్తుంది. హిందీ మాట్లాడే ప్రాంతాల నుంచి ఎక్కువ మంది ప్రతినిధులు రావడం వల్ల భాషా ప్రాధాన్యత కూడా మారవచ్చు. దీనివల్ల సాంస్కృతిక గుర్తింపు విషయంలో విభేదాలు తలెత్తే అవకాశం ఉంది. హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, ఈశాన్య రాష్ట్రాల వంటి చిన్న రాష్ట్రాలు ఈ ప్రక్రియలో మరింత వెనుకబడిపోయే ప్రమాదం ఉంది. పెద్ద రాష్ట్రాల సమస్యల హోరులో చిన్న రాష్ట్రాల అభ్యర్థులను కొట్టుకుపోయే అవకాశం ఉంది. ప్రాంతీయ సమస్యలపై పార్లమెంటు స్థాయిలో చర్చ జరగడం కష్టమవుతుంది. కేవలం గణాంకాలకే పరిమితమైన ఈ రాష్ట్రాలు తమ ప్రాధాన్యతను కోల్పోవచ్చు. అలాగే పట్టణీకరణ వేగంగా జరుగుతున్న ప్రాంతాల్లో సీట్లు పెరగడం వల్ల గ్రామీణ ప్రాంతాలకు ప్రాధాన్యత తగ్గుతుంది. ఇది పట్టణ, గ్రామీణ ప్రాంతాల మధ్య అసమానతలకు దారితీస్తుంది. నియోజకవర్గాల పరిధి తగ్గడం వల్ల చిన్న ప్రాంతాలు ఏర్పడతాయి. దీనివల్ల కొత్త కుల మతవాదాలు తెరపైకి వచ్చే అవకాశం ఉంది. చిన్న నియోజకవర్గాల్లో గెలవడం సులభం కాబట్టి స్థానిక నాయకులు సొంత అజెండాతో ముందుకొస్తారు. ఇది ప్రభుత్వాల స్థిరత్వానికి సవాలుగా మారుతుంది. అధికార పార్టీలు తమకు అనుకూలమైన ఓటింగ్ వర్గాలు తమ ప్రాంతాలను కలుపుకుంటూ నియోజకవర్గాల సరిహద్దులను మార్చుకునే అవకాశం ఉంటుంది. గతంలో కూడా ఇలాంటి ఆరోపణలు వచ్చిన దాఖలాలున్నాయి. సుమారు 1000 మంది సభ్యులతో పార్లమెంటును నిర్వహించడం ఓ పెద్ద సవాల్. సభ్యుల సంఖ్య పెరిగితే సభలో గందరగోళం కూడా పెరుగుతుంది. ప్రతి సభ్యునికి మాట్లాడే సమయం చాలా తక్కువగా ఉంటుంది. దీనివల్ల చట్టాలపై లోతైన చర్చ జరగడం కష్టమవుతుంది. ముఖ్యంగా బిల్లుల పరిశీలనకు సమయం దొరకదు. సభా కార్యక్రమాల నిర్వహణ ఒక భారంగా మారుతుంది. ఇక అంతిమంగా ప్రజాస్వామ్య ప్రక్రియలో నాణ్యత తగ్గిస్తుంది. ప్రజాప్రతినిధుల సంఖ్య పెరిగే కొద్దీ వారి మధ్య సమన్వయం సాధించడం కష్టతరమైన పని. ఎక్కువ మంది ప్రతినిధులు అంటే ప్రజలపై ఆర్థిక భారం పెరుగుతుంది. వారి జీతపద్యాలు, బంగాళాలు, భద్రత, ఇతర సౌకర్యాల కోసం కోట్ల రూపాయల ప్రజాధనం ఖర్చవుతుంది. ఇది దేశ ఆర్థిక వ్యవస్థపై అదనపు భారం మోపుతుంది. ప్రభుత్వ యంత్రాంగానికి కూడా ఇది కొత్త తలనొప్పులు తెచ్చిపెడుతుంది. ఇప్పటికే కొత్త జిల్లాల ఏర్పాటులో కలెక్టర్లు, అధికారులు ప్రోటోకాల్ సమస్యలను ఎదుర్కొంటున్నారు. రేపు ఎమ్మెల్యేలు, ఎంపీల సంఖ్య పెరిగితే వారిని సమన్వయం చేయడం అధికారులకు కత్తి మీద సాములా మారుతుంది. ప్రభుత్వ కార్యక్రమాల నిర్వహణలో గందరగోళం తలెత్తే అవకాశం ఉంది. నియోజకవర్గాల పునర్విభజన అనేది కేవలం సంఖ్యాపరమైన మార్పు కాదు. ఇది దేశ భవిష్యత్తును, రాజకీయ ముఖచిత్రాన్ని మార్చే ప్రక్రియ. అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని సీట్లు పెంచడమే మంచిదైనా పైన పేర్కొన్న సవాళ్లను పరిష్కరించడం చాలా ముఖ్యం. రాష్ట్రాల మధ్య సమానత్వం, నిధుల పంపిణీ, ప్రాతినిధ్య విషయంలో స్పష్టమైన విధి విధానాలు ఉండాలి. ఈ సమస్యలపై దృష్టి పెట్టకుండా ముందడుగు వేస్తే పరిష్కారం కంటే కొత్త చిక్కులు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. ప్రభుత్వం అన్ని వర్గాల్లో చర్చించి ఒక సమగ్రమైన ప్రణాళికలతో ముందుకు సాగాలని రాజకీయ విశ్లేషకులు సూచిస్తున్నారు. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.